వెల్కమ్ టు మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు. ఇవాళ మనం వైర్లెస్ ఇయర్ పాడ్స్ అండ్ స్మార్ట్ వాచెస్ యూసేజ్ వల్ల మన బాడీలో వచ్చే డ్యామేజ్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. సో లెఫ్ట్ హ్యాండ్కి ఎస్పెషల్లీ స్మార్ట్ వాచెస్ డైలీ పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ యూసేజ్లో లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు, హార్ట్ అండ్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, లేదా లంగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు స్మార్ట్ వాచెస్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అండ్ వైర్లెస్ ఇయర్ పాడ్స్ వాడటం వల్ల హియరింగ్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత స్లీప్ ప్యాటర్న్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది. ఈఎంఎఫ్ రేడియేషన్ వల్ల మనకి బ్రెయిన్ రిలేటెడ్ ప్యాథాలజీ తొందరగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో బేసిక్గా స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏవైనా సరే రేడియేషన్ ని బాగా ఎమిట్ చేస్తుంటాయండి. ఆ రేడియేషన్ కి మనం ఎంత తక్కువ ఎక్స్పోజ్ అయితే అంత బెటర్. సో ఈ గ్యాడ్జెట్ యూసేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కనీసం నిద్రపోయేటప్పుడైనా ఈ గ్యాడ్జెట్స్ అన్నిటికీ దూరంగా వేరే రూమ్ లో పెట్టేసి పడుకోండి. చిన్న చిన్న చేంజెస్ ఇన్ యువర్ రొటీన్ చేసుకోవటం వల్ల కనీసం ఆ ఎక్స్పోజర్ లెవెల్ ని మనం తగ్గించవచ్చు. ఆల్రెడీ మేజర్ క్రానిక్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఫాలో ఫర్ మోర్.